మా అందరికి నమస్తే అండి. మొదటి శ్లోకాలు 6 శ్లోకాల వరకు చదువుకున్నాం కదా. అక్కడ 7వ శ్లోకం నుంచి వాడు మనం చెప్పుకుందాం. ఆరో అధ్యాయం 6వ అధ్యాయంలో మొదట ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్భగవద్గీత అథ షష్ఠోऽధ్యాయः. ఆత్మ సంయమయోగः. శ్రీ భగవానువాచ అనాశ్రితః కర్మ ఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగి చ న నిరగ్నిర్న చాక్రియః. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ. నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కశ్చన. ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. యదా హినేంద్రియార్థేషు న కర్మ స్వనుషజ్జతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢస్థ దోచ్యతే. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్. ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. ఈ శ్లోకం అందరికి రావాలని చెప్పుకున్నాం కదండి. 6వ శ్లోకం. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనా జితః. అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. జితాత్మనః ప్రశాంతస్య పరమాత్మా సమాహితః. శీతోష్ణ సుఖ దుఃఖేషు తథా మానవ మానయోః. 7 శ్లోకాల్ని కూడా కొద్ది జాగ్రత్తగా రోజు చదవండి. క్లాస్కి వచ్చేంత వరకు తప్పు లేకుండా చక్కగా చదువుతాం. మనం 3 శ్లోకాల వరకు చెప్పుకున్నాం. 4వ శ్లోకంలోకి వచ్చాము. మనకి చాలా మందికి ఒక డౌట్ ఏంటంటే, కర్మయోగం చెప్తున్నారమ్మా, బాగుంది, నిష్కామ కర్మయోగం ఎంతకాలం చేయాలి? ఓ 10-15 రోజులు చేస్తే సరిపోతుందా? ఓ 2 నెలలు, 3 నెలలు, ఓ 40 రోజులు. 40 రోజులు అంటే చేస్తాం ఎలాగోలా కష్టపడి. ఇంకో నెల అంటే పర్వాలేదు. ఎంతకాలం చేయాలి నిష్కామ కర్మయోగాన్ని అనే ప్రశ్న మనకి మధ్యలో మన లోపల నుంచి వస్తూ ఉంటుంది. దానికి పరమాత్మ భగవానుడు చెప్తున్నాడు, ఆరురుక్షోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే. యోగారూఢస్య తస్యైవ శమః కారణముచ్యతే. ఈ ధ్యానాన్ని అధిరోహించాలి అంటే చెయ్యాలనుకునే మునికి కర్మ సాధనమవుతుంది. యోగాన్ని అధిరోహించిన తర్వాత అతనికి శాంతమే సాధనం. అంటే దీన్ని వివరించుకుంది. ధ్యాన యోగాన్ని సాధించాలనుకునే వాడికి నిష్కామ కర్మయోగం సాధనమవుతుంది. చాలా మందికి ఒక ప్రశ్న ఉంటుంది. ఇందులో చాలా మంది సాధకులు కూడా ఉన్నారు. ధ్యానం చేసేవాళ్ళు కూడా మన క్లాసులో చాలా మంది ఉన్నారు. అక్కడి నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, యోగా క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ధ్యానం క్లాస్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము చాలా రోజుల నుంచి ధ్యానం చేస్తున్నామండి, కానీ మాకు ఆలోచనలు వచ్చేస్తున్నాయి, కుదరటం లేదు. దానికి ఇక్కడ పరమాత్మ చెప్పేది ఏంటంటే, ధ్యానం చేస్తూ ఉన్నావు కుదరట్లేదు అంటే నీ మనసు ప్రశాంతంగా లేదు. మనసు ప్రశాంతంగా లేనప్పుడు ఎంతసేపు కూర్చున్నా కొద్దిసేపు ఆలోచనలు తగ్గుతాయేమో కానీ మళ్ళీ మళ్ళీ ఆలోచనలు వస్తూ ఉంటాయి. దానికి నువ్వు చేసేదేంటి? నిష్కామ కర్మయోగాన్ని చెయ్యి. అంటే ధ్యానం చెయ్యటానికి ముందు మనం అవలంబించాల్సిన సాధన నిష్కామ కర్మయోగం. అంటే పరమాత్మ ఇప్పుడు వచ్చే నేను చేసే పనులు
ఆ పనులకొచ్చే ఫలితాన్ని, నా ఆలోచనలు, సంకల్పాలు, ఇంకా అనేక వ్యవహారాలు జరుగుతున్నాయి కదా, వీటన్నిటి యొక్క ఫలితాన్ని నీకు సమర్పణ చేసుకుంటున్నాం. ఎందుకంటే ఒకళ్ళ మీదకి మనం భరోసా ఇచ్చేసామంటే మన మనసు ప్రశాంతం అవుతుంది. ఆ ఇచ్చేది ఎవరికి ఇస్తాము? ఇంట్లో వాళ్ళకా, బంధువులకా, చుట్టాలకా, స్నేహితులకా? ఎవ్వరికేమో పరమాత్మకి ఇచ్చేస్తాం. అంటే నేను చేసే ప్రతి పనికి ఏదో ఒక ఫలితం వస్తుంది. ఆ ఫలితం నాది అనుకుంటే మంచిదైతేనేమో పుణ్యంగా, అది చెడ్డదైతే నాకు తెలిసినా తెలియకపోయినా నేను చెడు చెడు పని చేసినట్లయితే, చెడు అంటే ఎవరికైనా అపకారం జరిగినట్లయితే నా పనుల వల్ల అది పాపంగా మళ్ళీ నాకే చుట్టుకుంటోంది. ఇప్పుడు నాకు అర్థమైంది. అది నాకు పుణ్యం వద్దు, పాపం వద్దు. ఇంతకాలం వాటి కోసమే వెంపర్లాడాను. చిన్నప్పటి నుంచి మనకి నేర్పేవారు, రే కాస్త సాయం చేయి పుణ్యం వస్తుంది. అత్తయ్య వచ్చారు, ఇప్పుడు చూడు కాస్త ఫ్యాన్ అయ్యమ్మ, ఫ్యాన్ వేసి మంచినీళ్ళు ఇయ్యి. ఆ అమ్మ లేవదనమాట. కూర్చుని చోటు నుంచి లేవదు ఆవిడ. లేవకుండా ఏమంటుందంటే, బాగున్నారా వదిన గారు అని ఏదో కాసేపు కబుర్లు చెప్పి, ఒరే కాస్తంత ఫ్యాన్ వేసి, తలుపు దగ్గరికి వేసి ఫ్యాన్ వేసి ఎండ కదా, మంచినీళ్ళు ఇయ్యమ్మా నీకు బోడు పుణ్యం వస్తుంది. అలా ఏదైనా మనకి పని చెప్పినప్పుడు మన వాళ్ళు ఒక లంచం ఇచ్చేవారు. ఆ లంచం పేరే డబ్బులు కాదు, పుణ్యం వస్తుంది అనే ఒక లంచాన్ని మనకి చిన్నతనంలో ఎరగా చూపించారు. ఆ నేను మంచి పని చేస్తే పుణ్యం వస్తుంది, మరి చెడ్డ పనులు చేస్తే పాపం వస్తుందని కూడా చెప్పాలి కదా. దాని మీద ఫోకస్ పెట్టలే పెద్దవాళ్ళు. పుణ్యం నీకు రావాలి అంటే ఈ పని చెయ్యని ఒక లంచాన్ని వాళ్ళకి అలవాటు చేశారు. దాంతో మనకి ఎలా అలవాటైపోయింది, ఏదైనా పని చేస్తే పుణ్యం నాకు వస్తుంది, పుణ్యం వస్తే నా బతుకు బాగుంటుంది, పుణ్యం వస్తేనేరా జీవితాలు బాగుంటాయి. ఇంకా కొద్దిమంది ఇంకొక స్టెప్ ముందుకేసి, నువ్వు మంచి మంచి పనులు చేస్తే నీకు బోల్డ్ పుణ్యం వస్తుంది. బోల్డ్ పుణ్యం వస్తే అసలు నీ జీవితం ఎంత బాగుంటుందో తెలుసా, బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్కడే కాదు స్వర్గంలో కూడా సుఖాలు లభిస్తాయి. ఇంకొద్దిగా ముందుకెళ్ళి ఇంకొద్దిగా ఎగ్జాగరేషన్ చేసి చెప్పేవాళ్ళు కూడా ఈ రకంగా పుణ్యాలని మనకి లంచాల రూపంలో చిన్నతనంలో మనకి చెప్పేవారు. ఇప్పుడు మనం పిల్లలకి అలా చెప్తున్నారో లేదో నాకు తెలియదు కానీ, ఒకప్పుడు పెద్దవాళ్ళు ఇలా పుణ్యాలని ఎరగా చూపించేవారు. పుణ్యం మంచి పనులు చేస్తే పుణ్యం వస్తుంది. అదేంటి, దానివల్ల అది పొందాలనే కోరిక ఆ పిల్లలో అప్పుడే మొదలవుతుంది. అందుకని ఏం చేస్తారు వాళ్ళు, అది నాకు కావాలి అని తెలియకుండానే బ్లడ్ లో అలా ఇంకిపోయింది. దాన్ని ఇప్పుడు తీసేస్తారు. అది మనకి బంగారు సంఖ్యలు. పుణ్యం అనేది బంగారు సంఖ్యలు అయితే పాపం అనేది ఇనుప సంఖ్యలు. ఏమైనా దిట్టమైన సంఖ్యలే. రెండు కాళ్ళకి సంఖ్యలు వేస్తే బంగారు సంఖ్యలు వేసినా ఇనుప సంఖ్యలు వేసినా కదలలేం కదా. మనకి అదే ఈ ప్రపంచం, ఈ సంసారం, ఈ భూమి మీద జన్మ అలాంటి సంఖ్యలు. అందుకని మనకి ఆ సంఖ్యలు వద్దు. ఇప్పుడు వాటిని విడదీసుకుంటున్నాం. నాకు ఆ సంఖ్యల వద్దు. దాన్ని మరి ఏం చేయాలి మనం? ఏం చేయటానికి ఉపాయమే పరమాత్మకి సమర్పణ చేయటం. ఎలా సమర్పణ చేస్తాము? పరమాత్మ, ఈ రోజు నేను చేసే తెల్లవారుజాము సాధన, అదే చెప్పానని సాధన అందరం చెయ్యాలి అని ప్రతిరోజు చెప్పుకుంటామండి. తెల్లవారుజాము లేచిన తర్వాత కాస్త బ్రష్ చేసేసుకుని కాసేపు కూర్చున్న తర్వాత ధ్యానానికి ముందుగా, మళ్ళీ ధ్యానంలోకి వెళ్ళిపోయేందుకు ఇవన్నీ మర్చిపోతాం. కళ్ళు మూసుకు ధ్యానంలోకి వెళ్ళిపోయామా ఇవేం ఉండవు ఇంకా. ఈ రోజు చేసే అన్ని సమస్త కర్మలు, కర్మలంటే పనులు అన్నమాట, అన్ని పనులు, నా లోపలి ఆలోచనలు, సంకల్పాలు, విశ్లేషణలు, భావనలు ఎన్నో చేస్తుంటాం కదా. ఆలోచనలు పరమాత్మ అవి కర్మల యొక్క ఫలితాన్ని సమస్తాన్ని నీకు సమర్పణ చేస్తున్నాను. ఎక్కడో లేవు నువ్వు, ఇక్కడే ఉన్నావు. ఆత్మ చైతన్యమైన నీకే సమర్పణ చేస్తున్నాను. అంతటా ఉన్న పరమాత్మవు నువ్వు, నాలో ఉన్న ఆత్మ చైతన్యాన్ని నువ్వు, నీకు సమర్పణ చేస్తున్నాను అని మనస్ఫూర్తిగా ఆ శరణాగతి పొందాలి. అంటే ఆయనకి సమర్పణ. ఇప్పుడు ఏది చేయించినా నువ్వు యజమానివి, నేను నీ చేతిలోని పనిముట్టుని, పనివాడిని. నువ్వు ఎలా చేయిస్తే వాటిని అలా చేస్తాను. ఇదిలో నాదంటూ ఏదీ లేదు. ఆ కర్మ ఫలాలు నీకు సమర్పణ చేసుకుంటున్నాను. అందులో
అది ప్రసాదంగా నాకు ఏది లభిస్తే దాన్ని ప్రసాదంగా స్వీకరిస్తా. అది మంచి ఫలితం ఎలాంటిదైనా సరే నాకు అవసరంలా నీకు సమర్పణ చేశాను కదా, నువ్వు నీకు నైవేద్యం పెట్టాను, నైవేద్యం పెడితే నువ్వు ప్రేమతో దాన్ని చూసావు. అప్పటిదాకా సాధం, మనం వంట చేసామండి, నైవేద్యం పెట్టేంత వరకు అది మామూలు వంట. అంటే అన్నము పప్పు కూరలు అవి. ఎప్పుడైతే ఆ మంత్రం చదివి నీళ్లు చల్లి అలా తిప్పి మనం పరమాత్మకి నైవేద్యం పెడతాము, ప్రాణాయస్వహ అని ఇస్తాము, అది పరమాత్మ యొక్క చూపు దాని మీద పడింది. వంట చేసిన పదార్థాల మీద ఆ పరమాత్మ చూపు పడింది, ఆయన చూశారు అనే భావనతో దాన్ని మనం ప్రసాదంగా, ఆయన చూపు పడిందంటే ఆ చూపే ప్రేమ. ఆ పదార్థంలో ఆ ప్రేమ యొక్క కిరణాలు అందులో పడ్డాయి అనే భావనతో దాన్ని మనం ప్రసాదంగా తీసుకుంటాం. అలాగే ఈ కర్మలన్నీ నీకు సమర్పణ చేస్తున్నారు, దాని నుంచి వచ్చింది ఏదైనా సరే ప్రసాద బుద్ధితో స్వీకరిస్తాను. ఇది మన మనసులో ఉండాలి. అది అలవాటు అవ్వదు. కొత్తలో ఇదంతా ఓ ఇదేంటి ఇలా హంబక్కలా ఉంది, ఇలాంటివి ఏం చేస్తాం, ఏం గుర్తు పెట్టుకుంటాం అని కొద్దిగా చికాకు ఉంటుంది. కానీ ఇది మనం అలవాటు చేసుకుంటే, అలవాటు చేసుకోగా ప్రతిరోజు ఇలా మనం పరమాత్మకి సమర్పణ చేయటం, ఏ పని చేస్తున్నా పరమాత్మను తలుచుకోవటం. పైకి పెదాల లోపల నుంచి పైకి అక్కర్లా, మనసు లోపల తలుచుకుంటే చాలు. అలా ఎప్పుడైతే చేస్తూ ఉంటామో మనం ధ్యానానికి కూర్చున్నప్పుడు ఏమవుతుందంటే మనసు ప్రశాంతమైపోతుంది, ఆలోచనలు ఎక్కువ రావు. నిష్కామ కర్మయోగం ఎవరైతే అలా ఎక్కువ అంటే తరచుగా రోజంతా అంటే రోజులో ఎక్కువ భాగాన్ని పరమాత్మను తలుచుకుంటూ చేస్తూ ఉంటామో అప్పుడు మనం చేసే ధ్యానాల్లో ఎక్కువసేపు ప్రశాంత స్థితి మనకు పొందుతుంది. ఇది ఒక ఉపాయం అన్నమాట. అదే ఇక్కడ చెప్తూ నిష్కామ కర్మయోగాన్ని ఆచరించాలి. ఎందుకంటే మనలో పూర్వ వాసనలు మనసును ప్రశాంతంగా ఉండనివ్వు. మరి మనసు ప్రశాంతంగా లేకపోతే ధ్యానానికి అనుకూలంగా ఉండదు. కూర్చున్నది అనవసరంగా కూర్చున్నాను, ఈ కూర్చునే బదులు మంచం మీద పడుకుంటే నిద్రైనా పట్టడం, అసలు టైం వేస్ట్ అయిపోయింది, అనవసరంగా లేచి కూర్చున్నాను ఒక రకమైన బాధ కూడా వస్తుంది. కాబట్టి మనస్సు ఆలోచన రహితం, రహితం అంటే ఆలోచనలు లేకపోవటం. అలా ఆలోచన రహితమైతే ప్రశాంతమయ్యేంత వరకు కర్మక్షేత్రంలో ఈ పరుగులు తప్పవు. కర్మక్షేత్రం అంటే అంటే కూర్చున్నా కూడా మన మనసు ప్రశాంతంగా ఉండదు. ధ్యానానికి ఆలోచనలు అబ్బా ఇంత పిచ్చి ఆలోచనలు ముందుకు వెళ్ళిపోతున్నాయి, ఎంత ఆపుకున్నా ఆగట్లేదని అక్కడి నుంచి లేచి ఏ పని మీదకో వెళ్ళిపోతాం. కర్మక్షేత్రంలో పరుగులు తప్పవు. ఇక మనసు శాంతించి ధ్యాన నిష్టలో కుదిరిన తర్వాత ఇక కర్మల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. కర్మలతో పని లేదు అంటే కర్మ చెయ్యక్కర్లేదు అని కాదు, అక్కడ నువ్వే ఆలోచించక్కర్లా. ఆ పనులల్లా లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటాయి, ఈ దేహం చేసేసుకుంటూ ఉంటుంది. అక్కడ అది మనం ఆలోచించేది. అందుకని కర్మలతో పని లేదు అంటే పని చేయకుండా ఉండమని కాదు, పని జరిగిపోతూ ఉంటుంది, నీ ద్వారానే పని జరుగుతుంది. దాన్ని నువ్వు ఇంతకుముందు పరుగులు పెట్టి మనసును ఆందోళనతో చేసే నువ్వు ఇప్పుడు ప్రశాంతంగా లోపల నుంచి వచ్చే ప్రేరణలు తీసుకుంటూ ఆ పనిని అలా చేసేసుకుంటూ ఉంటావు అన్నమాట. ఇది శమం అంటే, అదే మనోనిగ్రహం. ఎంతకాలం ధ్యానం చేస్తున్నా కుదరకపోతే నిష్కామ కర్మయోగాన్ని ఆచరణలో పెట్టుకోవాలి. ధ్యాన యోగంలో మనసు నిలబడేంత వరకు ఎంతకాలం ఉండాలి? మనస్సు నిలబడేంత వరకు ఈ నిష్కామ కర్మయోగం చేస్తూనే ఉండాలి, పరమాత్మకి సమర్పణ చేస్తూ ఉండాలి. మన మనస్సు ఒక కొత్త గుర్రం లాంటిది. అది ఒక్కసారి గుర్రం కొత్తగా కొన్నాము, దానికే అలవాట్లేదు, అది ఎక్కగానే రా అమ్మాయి నిన్ను ఎక్కుతానంటే ఎక్కించుకుంటుందా? ఒక్క తను తంతుంది. దాన్ని ఏం చేయాలి? మచ్చిక చేసుకోవాలి. ఆ తర్వాత ఒక కాలు రికాబ్లో పెట్టి ఒక కాలు నేల మీద పెట్టి దాన్ని మెల్లగా దాంతో పాటుగా పరిగెత్తాలి. పరిగెత్తి అది సరిగ్గా అది బాగుంది అనే టైంలో ఆ కాలుని తీసుకొచ్చి ఇంకొక కాలు అటువైపు వేసి దాని మీద కూర్చుని కళ్ళెం బిగిస్తే అప్పుడు అది మన దారిలో పడుతుంది. మన మనస్సు కూడా అంతే, మనం దాని పరుగులు తీయాలి. అలాగే మన మనస్సు స్వాధీనం కానంత కాలం శరీరాన్ని పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. మనసు చేతిలో శరీరం ఉంటే ఇంకా మన మాట వెందదు, మనసు చెప్పినట్లు మనం వింటాం.
ఇప్పుడు ఏం చేయాలి? మనస్సుని మన ఆధీనంలోకి తెచ్చుకోవాలి. దానికి పద్ధతి నిష్కామ కర్మయోగాన్ని ఆచరిస్తూ మన శరీరంతో, మన శరీరం, మనస్సు వీటితో పాటు పరుగులు పెడుతూ అదును చూసి మనస్సుని లొంగ తీసుకోవాలి. గుర్రాన్ని లొంగ తీసుకున్నట్లుగా ఈ పెంకి గుర్రమైన మనస్సుని కూడా జాగ్రత్తగా లొంగ తీసుకోవాలి. అంత తేలిగ్గా లొంగేదైతే కాదు ఇది. ఒక్కసారి మనసు లొంగిందా ఇక శరీరానికి పరుగులు పెట్టాల్సిన అవసరమే ఉండదు. ఇప్పుడు స్వాధీనమైన మనస్సుని ఎక్కడ నిలపాలి? పరమాత్మ యందు నిలపాలి. మనకి అలవాటైన పరమాత్మ యందు లేదా ఆత్మయందు. ఆత్మయందు అంటే నాలోని పరమాత్మ. నాలోని పరమాత్మ కనిపిస్తాడా? కనపడదు. అంటే ఏమీ లేని స్థితే పరమాత్మ స్థితి. ధ్యానంలో కళ్ళు మూసి కూర్చుంటారు మీరు. కొంతసేపటికి ఏమీ ఉండదు. అసలు ఏమీ ఆలోచన ఉండదు. శ్వాస తగ్గిపోతుంది. ఏమీ లేని స్థితి ఉంటుంది చూసారా? అదే సరి అయిన ధ్యాన స్థితి అన్నమాట. అది అలా మనసుని ఆత్మ మీద నిలపాలి. ఇది ఆత్మ సంయమనం. జీవితాంతం మరి దీన్ని ఆచరించాల్సిందే. అంటే ఎంతవరకు అవసరం అంటే అంతఃకరణ శుద్ధమై, మన మనస్సు శుద్ధమై, వైరాగ్యం కలిగి ధ్యాన యోగాన్ని ఆచరించడానికి శక్తి కలిగేంత వరకు ఈ కర్మయోగం పనిచేయాలి. తప్పనిసరిగా నిష్కామ కర్మయోగం రోజు చెప్పుకుంటూ ఉండాలి. అది చేస్తూ ఉండాలి. మళ్ళీ చేయటం అంటే ఏదో నాలుగు చివరి నుంచి చెప్పేశాను కదా, ఫలితం రాలేదేంటని ఎదురు చూడాల్సిన అవసరం లేదు. మనం పరమాత్మకు వదిలిపెట్టాం అంతే. అలా వదిలిపెట్టాం కాబట్టి దాన్ని ఇంకా మనం పట్టించుకోని అవసరం లేదు. అలా ధ్యానంలోకి ప్రవేశించడానికే ఈ కర్మ సాధనం అవుతుంది. ప్రవేశించిన తర్వాత ఇంక కర్మతో ఎటువంటి పని లేదు. అంటే ఇంక నువ్వు ఏ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. మరి కర్మయోగాన్ని ఎప్పటిదాకా ఆచరించాలనే ప్రశ్నకి ఈ ధ్యాన యోగంలో ప్రవేశించేంత వరకు అని చెప్పారు కదా. మరి ధ్యాన యోగంలో ఎప్పుడు ఆరూఢమవుతాం? ఎంతకాలం పడుతుంది ధ్యాన యోగంలో నేను స్థితం అవ్వటానికి? ఇదో ప్రశ్న అన్నమాట. ప్రతి దానికి ఒక ప్రశ్న, ఆ ప్రశ్నకి ఒక జవాబు, ఆ జవాబే ఇంకొక శ్లోకం. ఎప్పటిదాకా ధ్యాన యోగంలో ఆరూఢుడవుతాము అంటే నిలబడతాము అంటే దానికి 4వ శ్లోకం చెప్తున్నారు. 4వ శ్లోకం చూడండి. యదా హినేంద్రియార్థేషు సకర్మ స్వను షజ్జతే సర్వ సంకల్ప సన్యాసి యోగారూఢస్థ దోచ్యతే. ఇంద్రియ విషయాలలో ఆసక్తిని వదిలిపెట్టాలి. కర్మలలోనూ ఎప్పుడు మనసుకి ఆసక్తి లేకుండా ఉంటుందో, అన్ని సంకల్పాలు ఎప్పుడు వదిలిపెట్టడం జరుగుతుందో అప్పుడే అతడు యోగారూఢుడు అవుతాడు. ధ్యాన యోగంలో నిలబడగలుగుతాడు. ఒక సాధకుడు నిష్కామ కర్మయోగాన్ని ఆచరించి ధ్యాన యోగం నిలబెట్టడానికి తగినట్లుగా మనస్సును శాంతింపజేసుకోవడం మనకి ఎలా గుర్తు? ఎప్పుడు అతను యోగారూఢుడవుతాడు అంటే అతను అందులో నిలబడినట్లు మనకి ఎలా గుర్తుంటుంది? ఎలా గుర్తు చేసుకోగలుగుతాము? యోగంలో నిలబడినట్లు మనకి ఎలా తెలుస్తుంది అంటే కర్మయోగాన్ని ఆచరించాల్సిన అవసరం లేనప్పుడు. అంటే పనిగట్టుకుని నువ్వు ఆ కర్మయోగాన్ని ఇంకా నువ్వు ఆ నిష్కామ కర్మయోగం కొంతకాలం నువ్వు చేస్తూ చేస్తూ ఉండగా అది అలవాటైపోతుంది. ప్రతిరోజు ఇప్పుడు నేనున్నాను, ప్రతిరోజు తెల్లవారుజామున లేచి నేను నిష్కామ కర్మయోగం గురించి రోజు చెప్పుకోను. ఎందుకు? కొంతకాలం నుంచి అది అలవాటైపోయింది. అలవాటు అది ఉంటుంది, లోపల జరుగుతూ ఉంటుంది. ప్రత్యేకించి చెప్పుకోవడానికి ఇంక ఉండదు. ఎందుకంటే ధ్యాన యోగంలో మన స్థితమైపోయినప్పుడు ఇంక మళ్ళీ దాని అవసరం అనేది దానంతట అది వదిలి వెళ్ళిపోతుంది. అలా వదిలి వెళ్ళేంత వరకు నువ్వు కర్మయోగం అంటే నిష్కామ కర్మయోగం చేస్తూనే ఉండాలి. అప్పుడు అలా చెయ్యాలి అంటే దీనికి ఎలా ఏం చెయ్యాలి? దీనికి ఎలా తెలుస్తుంది అంటే బాహ్య ప్రపంచంలో ఉన్న ఇంద్రియ విషయాల్లో ఆశ గాని ఆసక్తి గాని లేకపోయినప్పుడు కొంతకాలం మనం చేస్తూ చేస్తూ ఉండగా ఆ ఆశ కోరికలు అనేవి తగ్గిపోతాయి. వాటంతట అవే మెల్లగా తగ్గిపోతూ ఉంటాయి.
అలాగే కర్మలు చేయటానికి ఆసక్తి లేదు. పని అయితే చేస్తాం. ఇంతకు ముందులాగా పని చెయ్యను, అబ్బా నాకు ఇష్టం లేదు, నాకు ఆసక్తి లేదు కాదు. ఇంతకు ముందు కంటే నైపుణ్యంతో పనులు చేస్తాం. కానీ ఆ పని చేసేటప్పుడు కూడా మన మనస్సు దాని పట్ల ఫలితం మీద ఆసక్తి ఉండదు. కానీ నైపుణ్యంతో పని చేస్తాం. ఇది వినటానికి ఎలా ఉంటుందంటే, ఇది మనం చెయ్యగలమా, అలవాటు లేదు కదా, ఇలాంటి పనులు నాకు అంటే ఇలా చేయటం నాకు కుదురుతుందా లేదా అన్నట్లుగా అనిపిస్తుంది. కానీ నిష్కామ కర్మయోగం మనం చేస్తూ ఉన్నప్పుడు ఇవన్నీ మనకు వస్తూ ఉంటాయి. వాటంతట అవే వస్తాయి. అన్ని సంకల్పాలు వదిలిపెట్టినప్పుడు, సంకల్పాలు పరమాత్మకి వదిలేసాం, పనులైతే చేస్తాం, నైపుణ్యంతో చేస్తాం, మునపటి చేసిన దానికంటే చాలా కొత్త పద్ధతుల్లో చేస్తాం. కానీ దాని పట్ల ఆసక్తిని వదిలిపెడతాం. ఆసక్తి అంటే ఇష్టం లేకపోవటం కాదు. దాన్ని చేస్తాము, కానీ దాని యొక్క ఫలితాన్ని ఆశించం. అలా బాహ్య ప్రపంచంలో ఇంద్రియ విషయాల్లో ఆశ గాని ఆసక్తి గాని లేకపోయినప్పుడు, ఇంద్రియ విషయాలు అంటే జ్ఞానేంద్రియాలు తీసుకొచ్చే విషయాలు ఉంటాయి కదా, చూడటం, వినటం, రుచి చూడటం, ఇంకా వాసన చూడటం, ఇంకా స్పర్శ, వీటి పట్ల విపరీతమైన ధోరణిలో పూర్వం ఉండేది, పరిగెత్తుతూ ఉండేది మనస్సు. ఇప్పుడు అదేమీ ఉండదు. ఆసక్తి, కోరిక అలాంటివి తగ్గిపోతాయి. తగ్గిపోతాయి కదా అని చెప్పి మనం సన్యాసులుగా మారిపోం, గృహస్థులుగానే ఉంటాం. తగ్గిపోయినా కూడా ఎంత అవసరమో అంత చేస్తుంది. ఎంత అవసరమో అది మనకి తెలుస్తూ ఉంటుంది. అక్కర్లేని మన నుంచి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ వెళ్ళిపోతూ ఉంటాయి. ఉన్న వాటితో మనం చక్కగా నైపుణ్యంతో ఇంతకంటే ఎక్కువ బాగా వాటిని చేయగలుగుతూ ఉంటాం. అది ధ్యాన యోగంలో సిద్ధి పొందినట్టు ఇటువంటి మనలో ఏర్పడితే, మునుపు చేసేదాన్ని ఇప్పుడు నాకు అంత పెద్ద ఆసక్తి ఉండట్లేదు. బయటికి అవి ఇవి కావాలనే కోరికలు కూడా నాలో బాగా తగ్గిపోయాయి. అసలు ఏదైనా చేసేటప్పుడు ఆలోచనలు బాగా తగ్గిపోయాయి. కానీ బాగా ప్రశాంతంగా ఉండగలుగుతున్నాను. మనలో చాలా మంది ఇటువంటి విషయాలు చెప్తూ ఉంటారు. ఈ క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి నేను ఇలా ఉన్నానండి, నాకు ఆసక్తి బాగా తగ్గిపోయింది, ఇంతకుముందు పరుగులు పెట్టేదాన్ని, ఇప్పుడు అవేం లేవు, మనసు ప్రశాంతంగా ఉంది. ఇలాంటి మాటలు మనం వింటూ ఉంటామా? మీకు అనిపిస్తూ ఉంటాయి కదండి. అనిపిస్తుందండి. చాలా మంది ఇప్పుడు క్లాస్ ఎప్పుడు నుంచి ఇంచుమించు 6 నెలల పై నుంచి మనం చెప్పుకుంటున్నాం, సాధనలు కూడా చేస్తున్నాం. ఈ సాధనలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో మనలో మార్పు వస్తుంది. ఆ మార్పు ఎలా ఉంటుందో ఇప్పుడు అది మనకి చెప్తున్నారు అన్నమాట. ఇలాంటివి మనకి జరుగుతూ ఉంటాయి. అలా జరిగింది అంటే ధ్యానంలో మనం సిద్ధి పొందినట్లు, ధ్యాన యోగంలో. దాన్ని వివరించుకుందాం. ఇంద్రియ విషయాల పట్ల అనాసక్తి. ఇంద్రియ విషయాలంటే శబ్ద, స్పర్శ, రూప, రస, గంధం. శబ్దము, స్పర్శ చర్మానికి, రూపము కంటికి, అదే రసము, రసము అంటే నాలుకకి, గంధము అంటే ముక్కుకి వాసన. ఇవి ఏ బజార్లో ఏం జరిగిందో, ఏ రాష్ట్రంలో ఏ దేశంలో ఏం జరిగిందో, ఎవరి కుటుంబంలో ఏం జరిగిందో తెలుసుకోవాలనే శబ్దానికి సంబంధించిన విషయాల పట్ల అంత కోరికలు మన పట్ల ఇప్పుడు ఉండట్లా. ఏ వస్తువు పొందితే శరీరం హాయిగా ఉంటుంది, ఆనందంగా ఉంటుందనే స్పర్శ విషయాలు కూడా పెద్దగా అనిపించట్లేదు. ఏవేవో దృశ్యాలు చూసి ఆనందించాలనే రూప విషయాల పట్ల కూడా అనాసక్తిగానే ఉంది. రుచిగల పదార్థాలు తినాలి అనుకోవటం అనిపించటం లేదు. మళ్ళీ మళ్ళీ కావాలని కోరుకోవటం లేదు. సెంట్లు, పౌడర్లు లాంటి సువాసన పదార్థాల మీద కోరికలు బాగా తగ్గిపోయాయి. అంతకుముందు వాటిని మెయింటైన్ చేసేదాన్ని, కానీ ఇప్పుడు నాకు అది కూడా అక్కనిపించట్లేదు. ఇది మనలో వచ్చే మార్పు అన్నమాట. ఇంద్రియ విషయాల పట్ల మనకి ఉన్న అనాసక్తి అంటే అదే. ఈ 5 రకాల ఇంద్రియ విషయాల పట్ల ఏమాత్రం ఆసక్తి లేకుండా నిర్లిప్తంగా ఉండగలిగితే వాళ్ళ మనస్సు శాంతించినట్లే, అప్పుడు యోగారూఢులైనట్లే. ఇప్పుడు ఇంద్రియ విషయాలు మనకు అర్థమయ్యాయి కదా. ఇంతకు ముందు ఉన్న ఉత్సాహంతో వాటి కోసం పరుగులు పెట్టేది ఇప్పుడు ఏమవుతోంది? మార్పు వచ్చిందా రాలేదా? ఎవరు తగ్గమన్నారు? సాక్షి భావన సాధన ఇలాంటివి చేస్తూ చేస్తూ ఉన్నప్పుడు అవి మనకి మంచి అక్కర్లేనివి తగ్గిపోతుంది. అవి మనకు అవసరం లేదు. ఇప్పటి వరకు మనం వాటన్నిటిని, అక్కర్లేని వాటినన్నిటిని పోగు చేసుకున్నాం. ఇప్పుడు అవన్నీ మెల్లగా జారిపోతున్నాయి. ఇసుక జారిపోయినట్లు, వేళ్ల సందుల్లోంచి ఇసుక జారిపోయినట్లుగా మనకు అక్కర్లేనివన్నీ ఏమవుతున్నాయి?
జారిపోతున్నాయి, వదిలి వెళ్ళిపోతున్నాయి. అది ఆసక్తి లేకపోవటం అంటే. రెండవది కర్మల యందు అనాసక్తి. ధ్యాన యోగంలో నిలిచిన వాడి మనసు నిశ్చలంగా, గాలి లేని చోట ఉన్న దీపంలా నిశ్చలంగా ఉంటుంది. గాలిన చోట రెపరెపలాడుతుంది, గాలి లేని చోట దీపావళి ముందు చూడండి, బయట దీపాలు పెడితే ఒక్క నిమిషంలోనే అవన్నీ కొండెక్కిపోతాయి. గాలి విపరీతంగా ఉంటుంది కదా. అదే ఇంట్లో పెట్టిన దీపం ఎలా ఉంటుంది? గాలి లేని చోట నిశ్చలంగా ఉంటుంది. అలాగే ఈ ధ్యాన యోగంలో నిలిచిన వాడి మనసు నిశ్చలంగా, గాలి లేని చోట పెట్టిన దీపంలాగా ఉంటుంది. అలా ఉండాలి. అలా నిశ్చలంగా మనసు ఉన్నప్పుడు కర్మాచరణం ఉంటే ఇంకొద్దిగా చిరాగ్గా ఉంటుంది. అయినా కర్మలని అతను విడిచిపెడతాడు. అంటే కర్మలను విడిచిపెడతాడు అంటే పని చేయటం మానడు, కర్మల పట్ల ఆసక్తిని వదిలిపెడతాడు. కర్మలు చేస్తాడు, ఎందుకంటే లోపల నుంచి తను జీవించి ఉన్నంత కాలం, తను జీవన్ముక్తి పొందినా కూడా తను కర్మలు చెయ్యాలి. లోపల నుంచి ప్రేరణ వస్తూ ఉంటుంది, ఈ శరీరం చేసుకుంటూ ఉంటుంది. ఆత్మనైన తనకి ఎటువంటి సంబంధం ఉండదు. కానీ మనం ఇంకా ధ్యాన స్థితిలోనే ఉన్నాం, అంత దూరం ఇంకా వెళ్ళలేదు. అందుకని ఏంటంటే ఆసక్తి అయితే తగ్గుతుంది, కానీ చేసే కర్మలని మనం సోమరిగా కానీ, నాకు అక్కర్లేదని కానీ, ఏం పర్వాలేదు ఇంకోళ్ళు ఎవరో చేస్తారని కానీ, పోస్ట్ పోన్మెంట్ కానీ అలాంటివి ఏమీ ఉండదు. ఆసక్తి తగ్గినా లోపల నుంచి వచ్చిన ప్రేరణతో ఇంతకు ముందు కంటే కూడా నైపుణ్యంతో ఆ పనులన్నీ జరిగిపోతూ ఉంటాయి. కర్మలు చెయ్యాలనే ఆలోచన లేకపోవటం అనాసక్తి. దేహం కర్మలు చేస్తుంటే నేను చేస్తున్నాను, ఇంతకాలం ఏమనేవాళ్ళం, నేను ఈ పని చెయ్యాలి, నేనే చేస్తున్నాను అనుకునేవాళ్ళం. ఇప్పుడు నేను చేస్తున్నాను అనే భావన ఉండదు, ఇది చేసుకుంది. ఇప్పుడు ఏమవుతుంది? మారిపోయింది. ఇది పనులు చేసుకుంటోంది, నేనైతే ఏమి చేయగలను. ఆ విడిపోవటం అనేది వస్తుంది. ఆలోచన లేకపోవటం, చేయాల్సిన అవసరం లేకపోవటం, చేస్తున్నాననే స్పృహ లేకపోవటం, నేనే చేస్తున్నాను, ఇలాంటివి ఏమీ ఉండవు. మరి చెయ్యకపోతే ఎలా అనే భయం కూడా ఉండదు, ఎందుకంటే ఆ కర్మలు జరిగిపోతూ ఉంటాయి. ఇది కర్మల పట్ల అనాసక్తి అంటే. ఇలాంటి అనాసక్తి అతనికి కలిగితే యోగారూఢుడైనట్లే. మరి ఈ స్థితి వచ్చింది అంటే అతని యోగంలో ముందుకు వెళ్ళినట్లే. సర్వ సంకల్పాలు వదిలిపెట్టడం. సాధారణంగా మనసులో అనేక సంకల్పాలు కలుగుతూ ఉంటాయి. సంకల్పాలంటే ఆలోచనలు, రకరకాలైన ఆలోచనలు. కొన్ని చెడ్డ సంకల్పాలు, మరికొన్ని మంచి సంకల్పాలు. చెడ్డ సంకల్పాలు రాకుండా ఉండాలంటే దైవ సంబంధమైన మంచి సంకల్పాలు ప్రారంభంలో చేయాలి. నాలో చెడు ఆలోచనలు తగ్గాలి అంటే పరమాత్మకు సంబంధించిన దైవ సంకల్పాలు ఏవో చేయాలి. ఏం చేస్తాం? వినటం, శ్రవణం, మళ్ళీ మననం, గుర్తు చేసుకోవటం, దాన్ని మన నిత్య జీవితంలోకి సాధనల రూపంలో పెట్టుకోవటం. ఇంకా నలుగురు కలిసి ఎక్కడైనా భజన చేస్తుంటే, ఎందుకంటే మనకి చాలా చెడ్డ ఆలోచనలు వచ్చేస్తున్నాయి, దీని నుంచి మనం బయటపడాలి అంటే ఏదో ఒక మంచి కార్యక్రమంలో మనం నిమగ్నం అవ్వాలి. భజన చేస్తున్నాం, సాయిబాబా గారి భజన చేస్తున్నాం అండి, వాడు గురువారం కదా, మీరు రండి, పర్వాలేదు. ఏ భజనైనా అందరూ పరమాత్మే, ఎవరైనా అందరూ పరమాత్మే. వెళ్ళి కాసేపు అక్కడ కూర్చుంటాం, కాసేపు కూర్చుని అందులో ఆస్వాదిస్తాం. అప్పుడు మన మనసు ఏమవుతుంది? చెడు సంకల్పాల నుంచి బయటకు వచ్చేస్తుంది. అలాగే ఏదైనా సత్సంగం కానీ, వినటం కానీ, లేదు ఒక పుస్తకం చదవటం కానీ, విషయాలు ఏదైనా కొత్త విషయాలు ఏదైనా నేర్చుకోవటం కానీ, కొత్త విషయాలంటే మనకు సాధ్యమైనంత వరకు పరమాత్మకు సంబంధించిన విషయాలు నేర్చుకుంటూ ఉంటే ఈ చెడు సంకల్పాలు అనేవి మనలో తొలగిపోతూ ఉంటాయి. లౌకిక విషయాలంటారా, ఎన్నో విషయాలు మాట్లాడుతూ ఉంటాం, అప్పుడు కూడా రకరకాల ఆలోచనలు ఏవైనా వస్తాయేమో, కానీ ఈ ఆధ్యాత్మిక విషయాల్లోకి మనం ప్రవేశించినప్పుడు మనసు లోపలికి ఆలోచనలు అవి తగ్గిపోతూ ఉంటాయి. అనవసరమైన ఆలోచనలు, చెడు ఆలోచనలు, చెడు సంకల్పాలు తొలగిపోతూ ఉంటాయి. అయితే ఆ తర్వాత ఆ సంకల్పాలు కూడా వదిలేయాలి. మంచివి కదా అని వాటిని పట్టు కూర్చోకూడదు. కొంతవరకే, మన లోపల చెడు సంస్కారాలు పోయేంత వరకు మంచిని పట్టుకోవాలి. ఆ తర్వాత వాటిని కూడా వదిలిపెట్టేయాలి. ఎందుకంటే ఈ సంకల్పాలే కోరికలుగా మారుతాయి. మళ్ళీ ఆ కోరికలు తీర్చుకోవడానికి తిరిగి తిరిగి మళ్ళీ బయటకు వెళ్ళి మనసు మళ్ళీ వాటి పట్ల చుట్టూ తిరిగి తుమ్మెదలాగా వాటితోటే మళ్ళీ ఉంటుంది. అంటే వెనక్కి వెళ్ళిపోతాం అనమాట.
అందుకని దిగిపోకుండా మనస్సు అలజళ్ళు అశాంతితో ఉండి ధ్యానానికి అనుకూలంగా ఉండదు. అందుకే అన్ని సంకల్పాలు వదిలిపెట్టు. మంచి సంకల్పాలు వదిలిపెట్టు, చెడు సంకల్పాలు రెండిటిని వదిలిపెట్టు. అన్ని సంకల్పాలు వదిలినవాడు. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు యోగారూఢుడైనట్టు. కర్మలు చేస్తున్నప్పుడు ఇంద్రియాల విషయాల పట్ల ఆసక్తి లేకుండా ఉండటం, కర్మలు చేస్తున్నప్పుడు నేను చేస్తున్నాననే భావన లేకుండా ఉండటం, ఇప్పుడు చెప్పుకున్నట్లుగా మంచి పనులు చెడు పనులు వాటిలో మన మనస్సుని వెనక్కి లాగటం. మంచి పనులు కూడా అదే పనిగా చేయాల్సిన అవసరం లేదు. మన మనస్సు ఎక్కడైతే స్థితమవుతుందో అక్కడి వరకు వాటిని చేసి అన్ని సంకల్పాలని వదిలిపెట్టడం. సంకల్పాలు వదిలిపెట్టడం అంటే పరమాత్మకి సమర్పణ చేయి, అంటే నిష్కామ కర్మ. ఇలా చేస్తూ ఉంటే అప్పుడు యోగారూఢుడు అయినట్లు. ఇలా చెప్పిన 3 లక్షణాలు పొందే హక్కు ఎవరికి ఉంది? ఎవరో కొద్ది మందికే ఉందా? అందరికీ ఉంది. ప్రతి మానవుడికి ఉంది. ఈ 3 లక్షణాలని అలవాటు చేసుకునే అర్హత అందరికీ ఉంది. మానవుడైన ప్రతి ఒక్కడికి కూడా ఈ 3 లక్షణాలు అలవాటు చేసుకోవాలి. ఈ హక్కు బయట నుంచి వచ్చేది కాదు. ఇది అదృష్టం మీద ఆధారపడి లేదు. అది కేవలం మన పురుషార్థం మీద ఆధారపడింది. పురుషార్థం అంటే మగవాళ్ళు చేసేదనా? పురుషార్థం అంటే మనం ప్రయత్నపూర్వకంగా దీన్ని ఆచరణలోకి తెచ్చుకోవటం. అది ఆడవాళ్ళు అవ్వచ్చు, మగవాళ్ళు అవ్వచ్చు, పిల్లలు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, ఎవరైనా కానీ స్వయంగా నేను వీటిని వదిలిపెట్టాలి, ఈ సంకల్పాలను వదిలిపెట్టాలి, కర్మల పట్ల ఆసక్తిని వదిలిపెట్టాలి, ఇంకా ఇంద్రియ విషయాల పట్ల అనాసక్తిని ఉండాలి అని వాటిని మెల్లగా మెల్లగా వాటి పట్ల మనం ఎప్పుడైతే సాధన చేయటం మొదలు పెడతామో అప్పుడు మనం ఆ 3 పట్ల కూడా అనాసక్తి అనేది కలుగుతుంది. ఇంద్రియ విషయాల పట్ల, కర్మల పట్ల, సర్వ సంకల్పాల పట్ల. పురుషార్థం అంటే ప్రయత్నపూర్వకంగా మనం చేసే సాధన. విన్నామండి, విన్నప్పుడు విన్నాము వీటిని, విన్న తర్వాత వీటిని నిష్కామ కర్మయోగం ఎవరు చేయాలి? మనం అలవాటు చేసుకుంటే అలా మెల్లగా అలవాటు అయిపోతుంది. అలా చేయటమే పురుషార్థం. నువ్వు చెయ్యవలసిన పనిని వదిలిపెట్టడం కాదు. నువ్వు ఏ పనైనా సరే ఒక గృహస్థుగా నువ్వు చేయవలసిన పనులు చెయ్యటం. పురుషార్థం అనే మాటకు అది అర్థం. నీకు అప్పగించబడిన నువ్వు చెయ్యవలసిన, నువ్వు వాటిని వదిలిపెట్టకుండా నువ్వు చెయ్యాలి. చేసిన తర్వాత ఆ వచ్చిన ఫలితాన్ని పరమాత్మకి సమర్పణ చెయ్యాలి. నేను ఎలాగూ దేవుడికే కదండి ఇచ్చేసేది, ఇప్పుడు చేస్తే ఎంత, చేయకపోతే ఎంత, ఏం పర్లే వాళ్ళే చేసుకుంటారు. అది పురుషార్థం అవ్వదు. మన ప్రయత్నం 100% మన ప్రయత్న పూర్వకంగా చేయాల్సిందే. ఆ పురుషార్థం మీదే ఆధారపడి ఉంది. దీనికి గురువుల మార్గం చూపించగలరు. ప్రయత్నం చేయాల్సింది మాత్రం మనమే. అందుకు కావలసిన దివ్య శక్తి ప్రతి వారిలో అంతర్లీనంగా ఉంది. అది ఎక్కడి నుంచో లేదు, మన లోపలే. ఆ దివ్య శక్తి అంతా కూడా మన లోపలే ఉంది. గురువులు ఏం చేస్తారు? నీలో ఆ శక్తి ఉంది, నువ్వు చేయగలవు. ఎందుకు అంటే నీలో లోపల అంతర్లీనంగా ఒక శక్తి ఉంది. ఇప్పుడు తెలుసుకున్నావు కదా, దాన్ని ఈ విధంగా చెయ్యి, ఈ సాధనల రూపంలో చెయ్యి అని గురువు ఒక మార్గాన్ని చూపిస్తారు. దాన్ని గుర్తించి సద్వినియోగం చేసుకుని బాగుపడటమా, గుర్తించలేకుండా దుర్వినియోగం చేసుకోవటమా, చెడిపోవటమా అన్నది మన చేతుల్లో ఉంది. ఈ విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. యోగారూఢ స్థితిలో పొందటానికి మనం ఏం చేయాలి, ఏమిటి ఉపాయం? ఇవి చేస్తే మంచిది అంటున్నారు, చెయ్యకపోతే నష్టపోతాము అంటున్నారు. అసలు ఏమిటి ఉపాయం ఇది పొందటానికి అన్నది 5వ శ్లోకం చూద్దాం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. దీన్నే మనం నోటికి వచ్చేట్లుగా చదవాలని చెప్పుకున్నాం కదండి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవ సాధయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తనను తానే ఉద్ధరించుకోవాలి. మనస్సుని అధోగతికి చేరనివ్వకూడదు. ఎందుకంటే మన మనస్సే మనకి బంధువు, మన మనస్సే మనకి శత్రువు.
బయట శత్రువులు బయట చుట్టాలు ఎవరూ లేరు. మన మనస్సే బంధువు, మన మనస్సే మనకి శత్రువు. దీన్ని వివరించుకుందాం. ఉద్ధరేదాత్మనాత్మానం, మిమ్మల్ని మీరే ఉద్ధరించుకోండి. పత్రిజీ ఎప్పుడు ఇదే శ్లోకం చెప్తూ ఉండేవారు. బయట ఎవ్వరూ నిన్ను ఉద్ధరించరు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నువ్వు ఎవరి కోసం ఎదురు చూసినా ఎవరో వచ్చి నిన్ను ఉద్ధరించరు. అదే ఘంటసాల గారి పాట కూడా, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా, నిజం తెలిసి నిజం తెలిసి పాట ఏదో ఉందండి, నిజము మరచి నిద్రపోకుమా. నిజం మరచి నిద్రపోకుమా. నిద్రపోకుమా అంటే ఎవరు వచ్చి నీకేదో చేస్తారని మాత్రం ఎదురు చూడకు, నీకు నువ్వే చేసుకోవాలి. ఎవ్వరు వచ్చి చెయ్యరు. నిన్ను నువ్వే మేల్కొలుపుకోవాలి, నిన్ను నువ్వే తెలుసుకోవాలి అని చెప్తూ, ఉద్ధరేదాత్మనాత్మానం, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఇది ఒక ప్రోత్సాహ శ్లోకం. నిజం చెప్పాలంటే ఉద్ధరేదాత్మనాత్మానం ఇది ఒక అష్టాక్షరి మంత్రం. మనం ఎన్నో మంత్రాలు నేర్చుకుంటున్నాం కదా, అందులో ఒక మంత్రం ఈ అష్టాక్షరి మంత్రం. ఏంటది? ఉద్ధరేదాత్మనాత్మానం. నిద్రలేపి కార్యరంగంలోకి దూకేందుకు ఉద్దేశించబడింది ఇది, ఈ అష్టాక్షరి మంత్రం. ఎవరో వస్తారని ఎదురు చూస్తూ కూర్చోవడం కాదు, నిన్ను ఉద్ధరించేవాడు ఎక్కడో దొరుకుతాడని దేశమంతా గాలించటం కాని, అదృష్టం ఉంటే నాకు వాళ్లే వచ్చి నన్ను ఉద్ధరిస్తారు అని సోమరపోతితనం గాని లేకుండా జీవితాన్ని వ్యర్థం చేసుకోవద్దు. అనవసరంగా ఎవ్వరూ కూడా మీ జీవితాలని అర్థం చేసుకోకండి. ఎవ్వరూ రారు, నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. నిజంగా నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికే ఈ మానవ జన్మ అనేది వచ్చింది. లేకపోతే అలా లేకపోయినట్లయితే ఏ జంతువుగాను, ఏ కీటకంగాను, ఏ చెట్టుగానో పుట్టగానో పుట్టి కర్మఫలాలని మూగగా అనుభవించి అలా జీవితం వెళ్ళిపోతూ ఉండేది. కాబట్టి నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికే ఈ మానవ జన్మ వచ్చింది. ఎందుకు మానవుడిగా నువ్వు జన్మించావు? నిన్ను నువ్వు ఉద్ధరించుకోవటానికే వచ్చిన అద్భుతమైన ఛాన్సే ఈ మానవ జన్మ. ఈ ఛాన్స్ ను ఉపయోగించుకున్నావా, తెలివి గలవాడివయ్యి తెలివి గలవాడివవుతావు. మరి ఉపయోగించుకోకపోతే తెలివి తక్కువ దద్దమ్మకు నువ్వే అవుతావు. ఎంత మాట అనేసారండి. దీన్ని ఉపయోగించుకోలేకపోతే తెలివి తక్కువ దద్దమ్మవే మళ్ళీ జన్మలు నువ్వే పొందాల్సి వస్తుంది, మూర్ఖుడివి అవుతావు. భగవంతుడు ఎందుకు ఇలా ప్రోత్సహిస్తున్నాడు? ఈ మాట అన్నది ఎవరో గురువులు కాదు, భగవానుడే అర్జునుడితో చెప్తున్నారు అన్నమాట. ఎవరికైనా నిరుత్సాహం కలిగించే మాటలు చెప్పకూడదు. అలా చెబితే హత్య చేసినట్లు అవుతుంది. నువ్వు నీచుడివి, నువ్వు అసమర్థుడివి, నువ్వు పాపిష్టివాడివి, నువ్వు పనికిరాని వాడివి అని నిరుత్సాహకరమైన మాటలు ప్రాణాపాయం. అంటే ప్రాణాలు హత్య చేసిన దానికంటే కూడా ప్రమాదకరమైనవి ఈ మాటలు. అలాంటి మాటలు ఎవరిని మనం ఎప్పుడూ అనకూడదు. మహాభారతంలో అర్జునుడికి శ్రీకృష్ణుడి సారథ్యం లభించింది. మహాభారత యుద్ధ కాలంలో అర్జునుడు బాణాలు వేస్తూ ఉంటే శ్రీకృష్ణుడు ఆ రథాన్ని తోలే సారథిగా ఉన్నాడు. ఎలా ఉన్నాడు? నిరంతరం ప్రోత్సహించేవాడు అర్జునుడిని. ఏం పర్వాలా, ఆ బాణాలు ఇవి వస్తున్నాయి కదా అటు అటు అటువైపు, అంటే అటువైపు తను ఎటువైపు వెయ్యాల్సి వస్తుందో తన బాణాలు అటువైపు రథాన్ని పోనిచ్చేవాడు. మధ్యలో ప్రోత్సాహకరమైన మాటలు మాట్లాడేవాడు. అలాంటి మాటలతో అతన్ని ఎంతో ఉత్సాహపరిచేవాడు శ్రీకృష్ణుడు అర్జునుడిని. అదే కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించాడు. ఆయన ఏమనేవాడు? రథం కింద భూమిలోకి కుంగిపోతోంది, నువ్వు నాకు సహాయం చెయ్యి అంటాడు శల్యుడిని. నేను సారథిని, నీవెందుకో నీ రథం భూమిలో కుంగిపోతే నీ అంతటి నువ్వే తీసుకో, నాకేం సంబంధం లేదు. నువ్వు ఇటువైపు బాణం వేస్తున్నావా, అది సరిగ్గా వెళ్ళదు, అది పక్కకి వెళ్ళిపోతుంది, నువ్వు అటువైపు వెయ్యి అని నిరంతరం కూడా అతన్ని వెనకాల నుంచి మాటలు, పోటు మాటలతో, హేళన మాటలతో, చేసే పని ప్రతి దాన్ని కూడా వంక పెట్టేవాడు శల్యుడు. అందుకే శల్య సారథ్యం అంటారు. అంటే వెనక నుంచి పోటు మాటలతో, అపహాస్య మాటలతో వాళ్ళని నిరుత్సాహపరిచే వాళ్ళని శల్య సారథ్యం అంటారు. శ్రీకృష్ణుని సారథ్యం ఉత్సాహపరిచేవాడు, శల్యుడు నిరుత్సాహపరిచేవాడు. అదే ఇక్కడ చెప్తూ
ప్రోత్సాహకరమైన మాటలతో అర్జునుడిని విజయుణ్ణి చేశాడు శ్రీకృష్ణుడు. నిరుత్సాహపరిచే మాటలతో కర్ణుణ్ణి దుంపనాశనం చేశాడు శల్యుడు. అందుకనే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి అని ప్రోత్సహిస్తున్నాడు భగవానుడు. అయితే ఆధ్యాత్మిక రంగంలో మరి గురువు యొక్క సహాయం అవసరం లేదా? అవసరం ఉందా లేదా? చాలా అవసరం. 100% అవసరం. సద్గురువుని ఎంచుకుని ఆయన్ని సేవించి పూజించి ఆయన అనుగ్రహాన్ని పొందాల్సిందే. ఆ గురువు నిన్ను ఈ సంసార బంధం నుంచి ఉద్ధరించడు, కానీ నువ్వు చేసే మార్గానికి, స్వయం కృషికి మార్గాన్ని చూపిస్తూ సహాయపడతాడు. నిన్ను ఏమీ ఇందులోంచి లాగడు, కానీ నీకు మార్గానికి మాత్రం గైడ్ గా నీకు ఉపయోగపడతాడు. ఇందులో గురుగీత అనే పుస్తకంలో, గురుగీత అనే దాంట్లో, అది కూడా చాలా పెద్దది, 350 శ్లోకాలతో ఉంటుంది. దాన్ని పరమశివుడు పార్వతీదేవికి ఆ గురుగీతలో గురువు యొక్క ప్రాశస్త్యాన్ని ఎంత ఎక్కువగా వివరంగా, గురువుని ఎందుకు పూజించాలి, ఎందుకు సేవించాలి, ఎలాంటి గురువుల్ని ఎంచుకోవాలి, అవన్నీ 350 శ్లోకాల్లో చాలా అద్భుతంగా చెప్తాడు పరమశివుడు పార్వతీదేవికి అన్నమాట. నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి. ఈ మాట చెప్పింది ఎవరో సామాన్యులు కాదు, సాక్షాత్తు శ్రీకృష్ణుడే. అతడు కూడా యమునా నదీ తీరంలో గోపికలతో చెట్టపట్టాలేసుకుని అల్లిబిల్లి ఆటలాడుతూ తిరుగుతూ చెప్పిన మాటలు కాదు. యుద్ధ భూమిలో ప్రమాదకరమైన క్షణంలో తన అవతారాన్ని సార్థకం చేసుకోవటానికి ఉత్తమ శిష్యుడైన అర్జునుడికి చేసిన గంభీరమైన సంభాషణ. మానవుడు తనలో అణిగి అదృశ్య రూపంలో ఉన్న నిత్యం సత్యమైన ఆత్మని అందుకోవాలంటే తనలోనే ఆటంకంగా అంటే ముందుకు వెళ్ళనివ్వకుండా ఉన్న ఈ నీచ మనస్సుని, కలుషితమైన మనస్సుని శుద్ధి చేసుకుని ఉద్ధరించబడాలి. అది ఎవరు ఉద్ధరిస్తారు మన మనస్సుని? మన మనస్సుని మనమే శుద్ధి చేసుకోవాలి అని ఢంకా బజాయించి చెప్తున్నాడు. మరి ఎలా ఉద్ధరించుకోవాలి? బుద్ధి స్థాయిలో మనం ఆదర్శవంతులం, గొప్ప ఆదర్శవంతులం. మన బుద్ధి చాలా గొప్పది. బుద్ధి స్థాయిలో అందరూ ఆదర్శవంతులే, నీతి నిజాయితీ కలవాళ్ళం. మరి మనసు స్థాయిలో మోహ పరవశులమై రాగద్వేషాలకు, కోరికలకు లొంగిపోతూ ఉంటాం. బుద్ధి స్థాయిలో అయితే చాలా బుద్ధిమంతులు. మనసు దగ్గరకు వచ్చేటప్పటికి రాగద్వేషాలకు లొంగిపోతాం, ఈర్ష్య అసూయాలకు లొంగిపోతూ ఉంటాం, అలాగే కోరికలకు కూడా లొంగిపోతాం. మరి శరీర స్థాయిలో ఎముక ముక్క కోసం ఒకదానిపై కలియబడే వీధి కుక్కల్లా మనం ప్రవర్తిస్తూ ఉంటాం. చిన్న చిన్న వాటికే పెద్ద నోరేసుకునే అవతల వాళ్ళ మీద పడిపోతుంటాం. ఎప్పుడు? శరీర స్థాయిలో. మనకి 3 స్థాయిలు ఉన్నాయి. శరీర స్థాయిలో అధమంగా ప్రవర్తిస్తాం, మనసు స్థాయిలోనేమో ఆలోచనల వెంట పడిపోతూ ఉంటాం, రాగద్వేషాల వెంట పడిపోతూ ఉంటాం, బుద్ధి స్థాయిలో బుద్ధిమంతులుగా ఉంటాం కదా. ఈ 3 మనమే. మరి మనం ఏం చేస్తే ఉద్ధరించబడతాము? సరేనండి, మీరు చెప్పింది నిజమే, మేము అలాగే ఉంటాం. మనస్సును దేహేంద్రియాల వైపు తిప్పామా పతనమైపోతాం. అంటే మనస్సును తీసుకొచ్చి దేహంతో కలిపి, ఇంద్రియాల వైపు కలిపి, ఇంద్రియాలు ఏం చెప్తే అవి వింటూ ఉంటే, తలాడిస్తూ ఉంటే, వాటితో పాటు వెళ్తూ ఉంటే బయటికి, కొండ మీద కొండ మీద జారే కాలు జారిపోతుంది చూసారా? జారుడు మెట్ల మీద కాలేస్తే ఎలా పతనమైపోయి కింద పడిపోతామో, వైకుంఠపాళిలో పెద్ద పాము మింగేస్తే మళ్ళీ మొదటికి ఎలా వచ్చేస్తామో, అలా పూర్తిగా నాశనం అయిపోతాం. శరీరము ఇంద్రియాల వెంట పడి మనస్సు వాటి మాట వింటే పతనమైపోతాం. మరి ఎవరి మాట వినాలి? మనస్సు ఎవరి మాట వినాలి? బుద్ధి మాట వినాలి. బుద్ధి వైపు తిప్పితే అప్పుడు మనం ఉద్ధరించబడతాం. ఎందుకు? మనస్సుకు తగిన శిక్షణనిచ్చి, నచ్చజెప్పి, కోరికలతో బాహ్య విషయాల వైపు పరుగులు తీసే పరుగులను ఆపి మనస్సును నిర్మలం చేసి ఉద్ధరించుకోవాలి. అందుకని బుద్ధే తగినది. దానికి మనకి శిక్షణ ఇవ్వడానికి మన బుద్ధే మనకి తగినది. బుద్ధి మేధావి లాంటిది. మనస్సును తిప్పుతూ ఉంటుంది. ఎటువైపు తిప్పుతుంది? సన్మార్గం వైపు తిప్పుతుంది. ఇది మంచి, ఇది చెడు అని విశ్లేషణ చేస్తుంది. చేసి అటువద్దు, ఇటువైపే వెళ్దాం అని బుద్ధిని
మంచితనం, మంచి వైపు అంటే తను ఏ సాధనలు చేయాలో అటువైపు బుద్ధి తిప్పుతూ ఉంటుంది. మనస్సుని బుద్ధి వైపు లోపలికి పంపించాలి, బయటకు దేహం వైపు కాదు. బయటకు దేహం వైపు పంపించామో మనస్సుని ఏమైపోతాం? పతనం అయిపోతాం. అంటే పతనం అంటే ఏమీ లేదు. ఇప్పటికే కొన్ని కోట్ల సార్లు మళ్ళీ పుట్టాం, మళ్ళీ చావటం, మళ్ళీ పుట్టం, మళ్ళీ చావటం, ఈ చక్రంలో పడిపోయాం. ఇప్పుడు మనం ఈ చక్రం నుంచి బయటపడాలని కదా ఈ సాధనలన్నీ ఎందుకోసం చేస్తున్నాం? ఈ కర్మజన్మ చక్రంలోంచి బయటపడి మళ్ళీ పుట్టనవసరం లేకుండా ఆఖరి జన్మ చేసుకోవడానికి ఈ సాధనలు మనం పెడుతున్నాం. మరి ఈ సాధనలు చేసేటప్పుడు దేహం వైపు మనసు వెళ్ళిందా? దేహము ఇంద్రియాల వైపు వెళ్ళిందా? పతనం అయిపోతాం. పతనం అంటే మళ్ళీ కర్మ జన్మ, కర్మ జన్మ, కర్మ జన్మ, అందులో ఇరుక్కుపోతాం. అలా కాకుండా బుద్ధి వైపు ఈ జన్మకైనా మనం బుద్ధి వైపు తిరిగితే అది జన్మలను తగ్గిస్తుంది, మనల్ని ఉద్ధరింపబడేటట్లుగా చేస్తుంది. మనస్సుని మనస్సు గాని శాంతపడిందా అలా తర్ఫీదిస్తుంది బుద్ధి అనమాట. అందుకని బుద్ధి వైపు తిప్పుకోవాలి మన మనస్సుని. ఆత్మానం నా అవసాదయేత్. ఒక్కసారి శుద్ధం చేసిన మనస్సుని తిరిగి అధోగతి వైపు జారిపోనివ్వకూడదు. నువ్వు బుద్ధి వైపు తిప్పి సాధనలు చేస్తూ, అవగాహన చేసుకుంటూ, ధ్యానం చేస్తూ నువ్వు ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మళ్ళీ ఎప్పుడైతే మనస్సు శుద్ధము చేసుకున్నావో తిరిగి మళ్ళీ వెనక్కి చూడకూడదు. అంటే మళ్ళీ దేహం వైపు, ఇంద్రియాల వైపు మళ్ళీ తిరగవద్దు. అది అలా అల్పమైన అనిత్యమైన ప్రాపంచిక విషయ భోగాల వైపు తిరగకుండా జాగ్రత్త పడాలి. అలా జాగ్రత్త పడితే అంటే ఎలా జాగ్రత్త పడాలి? నిరంతరం మనస్సుని గమనించుకుంటూ ఉండాలి. ఈ మనస్సు ఎటు వెళ్ళిపోతోంది? ప్రపంచం వైపు తిరుగుతోందా? పరమాత్మ వైపు తిరుగుతోందా? బుద్ధి చెప్పినట్లుగా వింటున్నావా? లేదా ఇంద్రియాల వైపు పరుగు పెడుతున్నానా? నా మనస్సు ఎలాంటి ఆలోచనలు చేస్తోంది? అది బుద్ధి వైపు తిరుగుతోందా, బయటికి పోతోందా అని మన మనస్సు మీద మనమే నిరంతరం గమనించుకుంటూ ఉండాలి. మరి అలా చెయ్యాలంటే ఆత్మ వైపు దాన్ని మళ్లించి ఆత్మలోనే నిరంతరం నిలపాలి. ఎందుకింత జాగ్రత్త? ఎందుకంటే అది మనస్సు. మనస్సు ఏం చేస్తుంది? అది జారిపోతుంది. మనస్సు ఏం చేస్తుంది? అది నిలకడగా ఉండదు, కిందకి పడిపోతూ ఉంటుంది, జారిపోతూ ఉంటుంది. అందుకనే ఇంత జాగ్రత్తలు తీసుకోవడం. నీ మనస్సే నీకు బంధువు, నీ మనస్సే నీకు శత్రువు. మనకి నిజమైన శత్రువులు మిత్రులు బయట ఎక్కడా లేరు, మనలోనే ఉన్నారు. ఎవరా శత్రువులు మిత్రులు? మన మనస్సే. మన మనస్సే మనకి శత్రువు, మన మనస్సే మనకి మిత్రుడు. మనస్సు బుద్ధిని ఆశ్రయిస్తే మిత్రుడవుతాడు, అదే మనస్సు దేహేంద్రియాలను ఆశ్రయిస్తే శత్రువు అవుతాడు. ఇప్పుడు అర్థమైంది కదా? దేహేంద్రియాలకి ఇంద్రియాలకు విలువ ఇస్తే శత్రువు అవుతుంది అదే మనసు. అదే బుద్ధిని ఆశ్రయిస్తే అదే మనసు మిత్రుడవుతాడు. జీవుణ్ణి పరమాత్మకి దూరంగా తీసుకెళ్లి సంసార బంధంలో మళ్ళీ మళ్ళీ ముంచి పడేస్తుంది ఈ మనస్సు దేహేంద్రియాల వైపు వెళ్తే. అలా సంసార సాగంలో మునుగుతూ తేలుతూ బుద్ధి తేలేయటమే, చావలేక బతకలేక, ముందుకు వెళ్ళలేక. అలా కాకుండా ఈ దృశ్య విషయాల నుంచి వెనక్కి మళ్లించి బుద్ధి వైపు తిరిగి ఆత్మధ్యానంలో కాని నిలిపితే అది పరమాత్మలో ఐక్యం చేస్తుంది ఈ జీవాత్మని. అంటే మనస్సుని ఆత్మలో లయం చేస్తుంది. లయం అంటే కొంతసేపు ఉంచుతుంది, పూర్తిగా లయం చేయటం అని కాదు, కొంతసేపు దానికి అలవాటు చేస్తుంది అనమాట. ఆత్మలో కలపటం అనేది అలవాటు చేస్తుంది. ఇంకా అలా అలవాటయి చివరికి మనస్సు అనేది పూర్తిగా ఆత్మలో ఉండిపోతుంది. అంటే మనస్సు నాశనం అయిపోతుంది, ఇంకా మనస్సు అనేది ఉండదు. ఈ జ్ఞానులు ఉన్నారు కదా, ఆత్మజ్ఞానులు, వాళ్ళెవ్వరికీ కూడా మనస్సు పూర్తిగా ఆత్మలో కలిసిపోయింది, ఇంక మళ్ళీ లేచేది కాదు. అది ఉదయం మనం ఒక విషయం చెప్పుకున్నాం. ఒక బాటిల్లో నీళ్లు, వాటర్ బాటిల్తో నీళ్లు, సముద్రపు నీళ్లు తీసుకున్నాం. ఆ సముద్రపు చాలా మంచి ఉదాహరణ ఇది. ఇదైతే మనకి తేలిగ్గా కూడా అర్థం అవుతుంది. ఆ సముద్రపు నీళ్లుతో సీసా మూత పెట్టేశాం, ఆ నేటి బాటిల్ని సముద్రంలోకి వదిలేసాం. ఎందుకు? ఆ సముద్రపు నీళ్లు మన మనస్సు అనుకుందాం. అదేమైంది?
నీళ్ళల్లో ఆ బాటిల్ మూత పెట్టేశాం కదా, దాంట్లో కూడా నీళ్లున్నాయి, సముద్రపు నీళ్లే ఉన్నాయి. అది అలలకి లోపలికి వెళ్ళి బయటకు వస్తూ ఎక్కడో ఒడ్డుకి ఆ చివరి ఎక్కడో బయటకు వచ్చేస్తుంది. అదే బాటిల్ని తీసి మూత తీసి ఆ నీళ్లు సముద్రంలో పోసేసాం. ఇప్పుడు మనం పోసిన నీళ్లే మనకు వస్తాయా? ఏమైపోయాయి ఆ నీళ్లు? సముద్రంలో కలిసిపోయాయి. మరి కలిసిపోయిన నీళ్లు మళ్ళీ మనకు వస్తాయా? అది మనసు నాశనం చేయటం అంటే అప్పుడు మనం బ్రహ్మాకారంగా పరమాత్మ ఆకారంగా అలా ఉండిపోతాం. అది మనసుకు ఉదాహరణ అన్నమాట. ఇలా జీవాత్మలోని పరమాత్మలో ఐక్యమైపోతుంది. ఇంకా జన్మలు ఉండవు, దుఃఖాలు ఉండవు. కాబట్టి ఆ మనస్సే మనకి మిత్రుడు. మనం మిత్రుడిగా చేసుకుందామా, శత్రువుగా చేసుకుందామా? దేహం వైపు ఇంద్రియాల వైపు తిరిగిందా మనస్సు, మళ్ళీ దిగజారిపోతాం. అదే బుద్ధి వైపు ఆత్మ వైపు ప్రయాణం చేశామా, మనం ఆ పరమాత్మగా నిలబడిపోతాం. అది అలా ఉండి మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. ఉద్ధరేదాత్మనాత్మానం, మనల్ని మనమే ఉద్ధరించుకోవాలి. మరి శ్రీకృష్ణుడికి ఎంతమంది, 8 మంది భార్యలు, 80 మంది పిల్లలు, అలాగే తల్లిదండ్రులు దేవకి వసుదేవులు, అలాగే యశోదానందులు, ఎంతో మంది గోపకాంతలు, స్నేహితులు, గోపబాలులు, ఇంకా అనేక మంది రాజులు, స్నేహితులు, మిత్రులు, ఉద్ధవుడు, సుధాముడు, ఇలాంటి అనేక మంది భక్తులు చాలా మంది ఉన్నారు. అలాగే స్వయాన బియ్యంకుడు, దుర్యోధనుడు, వీళ్ళందరూ బంధువులే. అలాగే ధర్మరాజు, భీముడు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, పాండవులు, బావలు. ఎందుకంటే మేనత్త పిల్లలు కదా, వసుదేవుని యొక్క చెల్లెలు కుంతీదేవి. ఆ కుంతీదేవి యొక్క బిడ్డలే కదా వీళ్ళు, అందుకని మేనత్త పిల్లలు. మరి వీళ్ళని ఆయన ఉద్ధరించచ్చు కదా, మోక్షాన్ని ఇవ్వచ్చు కదా. వాళ్ళెవరికి ఎందుకు ఇవ్వలేదు? ఇవ్వటానికి నేనెవరిని, పుచ్చుకోవడానికి నువ్వెవరు? నీకు నువ్వే ఉద్ధరించుకో. అదే శ్లోకం ఇక్కడ చెప్పాడు ఆయన అర్జునుడికి. నిన్ను నువ్వే ఉద్ధరించుకో అర్జున, నేనెవరిని ఉద్ధరించను. నేను నీ పక్కన ఉన్నా కూడా నిన్ను నేను ఉద్ధరించను. నీకు గురువులాగా మార్గాన్ని మాత్రం చూపిస్తాను. అది ఆయన ఇందులో ఇచ్చిన మనకి సారాంశం అన్నారు. తర్వాత శ్లోకం చూద్దాం. ఈ మనస్సు ఎప్పుడు బంధువు ఎప్పుడు శత్రువు అన్నది ఇంకొక 6వ శ్లోకంలో చూద్దాం. చూడండి. బంధురాత్మాత్మనస్తస్య ఏనాత్మైవాత్మనాజితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువత్. ఎవరిలోనైతే మనసు జయించబడుతుందో అలాంటి మనసు అతనికి బంధువు. ఎవరిలో జయించబడదో అదే అతనికి శత్రువు. శత్రువై అపకారం చేసే పనిలో నిమగ్నమై ఉంటుంది. అంటే వివరించుకుందాం. ఉపకారం చేసే వాళ్ళని బంధువులు అంటాం, మరి అపకారం చేసే వాళ్ళని శత్రువులు అంటాం కదా. మనస్సు కనుక జయించబడినట్లయితే, స్వాధీనంలోకి వస్తే, చెప్పినట్లు వింటే, కూర్చోమన్నప్పుడు కూర్చోవటం, అలా చేస్తూ ఉంటే, దాని మీదకి చెప్పా పెట్టకుండా దేని మీదకి దాని మీదకి దీని మీదకి పరుగులు తీయకుండా ఉంటే, బుద్ధిమంతురాల్లా ఉంటే ఆ మనస్సే బంధువు. ఎందుకంటే బుద్ధితో ఉంటుంది కాబట్టి ఆ మనసు మనకి బంధువు. అది ఉపకారం చేస్తుంది. ఏంటి, ఎలాంటి ఉపకారం చేస్తుంది బంధువుగా అంటే, ఆత్మ సంయమనానికి, ధ్యానానికి, పరమాత్మపై దృష్టి నిలపటానికి అనుకూలిస్తుంది. ధ్యానానికి అనుకూలిస్తుంది. ధ్యానం అంటే కళ్ళు మూసుకొని వేళ్లలో వేలు పెట్టుకుని శరీరం నిటారుగా ఉంచుకుని శ్వాసని గమనిస్తూ 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 ఎటువంటి ఆలోచన లేకుండా అలా ఉండిపోయే స్థితి తీసుకురావటానికి సహకరించేది మనస్సే. అది ధ్యానానికి సహకరించడం. దానితో పరమ శాంతిని కలిగిస్తుంది. ఆత్మ విచారణలో సహాయపడుతుంది. నేనెవరిని, నేను అసలు ఈ జన్మకి కారణం ఏంటి, నేను ఎందుకు పుట్టాను, అసలు నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఆత్మ ఏంటి, పరమాత్మ సర్వత్రా ఉన్నాడంటారు కదా, నాకు కనిపించదేంటి, ఆత్మ చైతన్యం నేను ఆత్మనైతే మరి దీన్ని ఏమంటారు, ఈ దేహం నేను ఎందుకు తెచ్చుకున్నాను,
ఈ దేహం కొన్నాళ్ళు ఉంటుంది, వెళ్ళిపోతుంది, మళ్ళీ దేహాలు వస్తాయి. మరి ఆత్మనైన నేను ఏమైపోతున్నాను? ఇటువంటి ఆలోచన చేయడమే ఆత్మ విచారణ. అలాంటి ఆత్మ విచారణకి సహాయపడుతుంది ఈ మిత్రుడుగా ఉన్న మన మనస్సు. ఆత్మతో జీవుణ్ణి కలుపుతుంది. అంటే ఈ జీవుడు, జీవుడు అంటే జీవుడు ఆత్మే. మనస్సే, మనస్సుంటే జీవుడు. ఆత్మ మనస్సుగా మారే ఆలోచనలు చేస్తే జీవుడు అవుతుంది. మనసు ఆలోచన లేకపోతే ఆత్మ అవుతుంది. అంతే. మనస్సు అంటే ఎక్కడిదో లేదు, ఆత్మ నుంచి లేచిన ఒక అల, సముద్రం నుంచి లేచిన ఒక కెరటం లాంటిది. మనస్సు అంటే ఏదో బయట నుంచి వచ్చేలా. ఆత్మ అనే సాగరంలోంచి అల ఎలా లేచింది? అలా బయట నుంచి వచ్చిందా, సముద్రంలోంచే ఉందా? సముద్రంలోదే. అది ఎలా పైకి లేచింది? అలా లేచి ఒడ్డుకొచ్చి మళ్ళీ సముద్రంలోకి కలిసిపోయింది. మనస్సు కూడా ఆత్మ నుంచి లేచింది. అది పైకి వచ్చి జీవభావాన్ని కలిగి మళ్ళీ సముద్రంలోకి, ఆత్మలోకి వెళ్ళిపోతుంది. ఆత్మ నుంచి లేచిన అలే ఈ మనస్సు అనేది అన్నమాట. సాధన సంయమనానికి, ధ్యానానికి, పరమాత్మ మీద దృష్టి పెట్టడానికి అనుకూలిస్తుంది ఈ మనస్సు. మరి అలా కాకుండా మనస్సు స్వాధీనం కాకపోతే, చెప్పిన మాట వినకపోతే, కూర్చోమంటే కూర్చోదు, దృశ్య ప్రపంచాల వైపు పరుగులు పెడుతూ ఉంటుంది, ఇంద్రియాలతో స్నేహం చేసి వాటి వెంట, భోగాల వెంట పరుగులు పెడుతూ ఉంటుంది, కోరికలు పెంచేసుకుంటుంది, అవి కావాలి, ఇవి కావాలి, ఇంకా ఇది బాగుండలేదు, ఇంకో చోటుకు వెళ్దాం, ఇంకా మనస్సు బయటకే పరుగులు తీస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఆ మనస్సే మనకి శత్రువు. ఎందుకంటే మన మాట వినదంట. ధ్యానానికి ఎప్పుడూ అనుకూలత ఉండదు ఆ మనస్సు. అలాంటి మనస్సు ఎప్పుడు మనకి అపకారం చేస్తుంది. ఎలాంటి అపకారం చేస్తుంది? జీవుణ్ణి, అంటే మనల్ని ఆ దేవుడికి, ఆత్మకి దూరం చేసి భోగ విషయాల వైపు నెట్టి, నువ్వు పుట్టింది ఎందుకు పుట్టావు? ఈ భోగాలన్నీ అనుభవించటానికి. దానికే ఒక పాట కూడా ఉంది. ఏం పాట అది? అనుభవించు రాజా, పుట్టింది పెరిగింది అనుభవించటానికే అనే ఓ పాట లాంటిది ఉంది కదా. మన సినిమా పాటలు బోళ్ళు ఉన్నాయి కదండి. అలా మనస్సు ఏమంటుందంటే, నువ్వు ఎందుకు పుట్టావు? అనుభవించడానికి పుట్టావు. ఇప్పుడేంటి ముక్కు మూసుకోమంటావు? నాడు బయటకు వెళ్దాం. మనస్సు ఎలా అపకారం చేస్తోందో, మనల్ని ఎలా దిగజార్చుతోందో చెప్తున్నారు. సుఖంగా బతకటానికి, అందుకు బాగా డబ్బు సంపాదించాలి అని చెప్పి ధన సంపాదనలో, భోగాలలో ఇంకా ముంచి తేలుస్తుంది. అసలు నేను ఎందుకు జన్మించిందో తెలుసుకోనివ్వదు. ఎప్పుడైనా ఆలోచన వస్తే మనసు ఆలోచన చేయనివ్వకుండా ఇంకా అనేక పరుగులు పెడుతూ ఉంటుంది. ఆ తెలుసుకునే తీరిక లేకుండా, తెలుసుకోవాలనే ఆసక్తి లేకుండా చేసి జన్మ కర్మల వలయంలో, జనన మరణ చక్రంలో, సంసార చక్రంలో తిప్పి 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 ముక్తికి దూరం చేస్తుంది. ఇప్పటి వరకు మనల్ని అదే చేసింది. ఈ జన్మ దాకా మనల్ని ఏం చేసింది? మన మనస్సే ఇలాగా సంసార చక్రంలో తిప్పి 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 కోట్ల జన్మలు అనుభవించేట్లుగా చేసింది. నిరంతరం మనం మనస్సు ఎటువైపు వెళ్తుందో గమనించుకోవాలి. ఇందాక కూడా అదే మాట చెప్పుకున్నాం. ఇది అసలు ఎటువైపు వెళ్తోంది? మనస్సు దేని వైపు వెళ్తోంది? ఆ వెళ్ళేది నిత్యమా, అనిత్యమా? పరమాత్మ వైపు వెళ్తోందా, ప్రపంచం వైపు తిరుగుతుందా అని మనస్సు చేసే ఆలోచనలను నిరంతరం మనం గమనించుకోవాలి. ఇందాక శ్లోకంలో కూడా అదే చెప్పాం. మనస్సుని నిరంతరం గమనించుకోవాలి. లోపలికి వెళ్తోందా, బయటికి వెళ్తోందా? చెప్పుకున్నామా ఇందాక? ఇప్పుడేం చెప్పుకుంటున్నాం? నిత్యమైన వస్తువైన పరమాత్మకి వెళ్తోందా, అనిత్య వస్తువులైన ఈ ప్రపంచంలోకి వెళ్తోందా అని నిరంతరం మన మనస్సుని మనమే గమనించుకుంటూ ఉండాలి. అందుకే మనస్సే మిత్రుడు, మనస్సే శత్రువు. అందుకన్నదే అన్నమాట. మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మనుషుల్ని బంధానికి గాని, మోక్షానికి గాని కారణం అని వేదాలు. వేదాలంటే శృతుల్ని వేదాలు అంటారు కదా. శృతులు అంటే వేదాలు. ఈ వేదాల్లో ఏం చెప్పారు? మన ఏవ మనుష్యాణం కారణం బంధమోక్షయో. మనస్సే మనుషుల్ని బంధించడానికి గాని, మోక్షానికి గాని కారణమయ్యేది మన మనస్సే. ఇలాంటి మనస్సును ప్రయత్నపూర్వకంగా, అదే మనం ఏమనుకున్నాం, ఒక పదం చెప్పుకున్నాం, ప్రయత్నపూర్వకంగా. ఏమిటా పదం? పురుషార్థం అని చెప్పుకున్నామా?
అంటే మనం ప్రయత్నం చేసి ప్రయత్నపూర్వకంగా దాన్ని బంధువుగా మిత్రుడుగా మార్చుకోవాలి మన మనస్సు. ఎలా ఎలా మార్చుకోవాలి? వివేకం, ఆత్మానాత్మ వివేకం. ఆత్మ, అనాత్మ, నిత్య అనిత్య వస్తువులు. ఈ లోకాలు జన్మలు అన్నీ అనిత్యము. ఈ లోకాలు అనిత్యమే, గ్రహాలు, సూర్యుడు, చంద్రుడు, అనేక గ్రహాలు, ఉపగ్రహాలు, ఈ లోకాలు, పాలపుంత, ఇవన్నీ అనిత్యం. మరి నిత్యమైన వస్తువు ఏది? పరమాత్మ ఒక్కడే. పరమాత్మ పరమాత్మే. పరమాత్మ తప్ప మిగిలినవన్నీ అనిత్యము. అది అది మనం తెలుసుకోవాలి. అనిత్యమైన వాటిని వదిలిపెట్టాలి, నిత్యమైన పరమాత్మని పట్టుకోవాలి. అప్పుడే మనలో వివేకం కలుగుతుంది. ఈ ఆత్మానాత్మ వివేకంతో ఆ వివేకం కలిగితేనే మనలో వైరాగ్యం దానంతటదే లోపల నుంచి ఊరుతుంది. బయట నుంచి వచ్చేది కాదు, ఊటబావిలాగా లోపల నుంచి వచ్చేదే వైరాగ్యం. ఈ వివేక వైరాగ్యాలతో ఈ లోకంలో గాని పై లోకంలో గాని భోగాలు పొందాలి, ఈ లోకంలో సుఖాలు పొందాలి, అన్ని అనుభవించాలని, పుణ్యకార్యాలు చేస్తే చనిపోయిన తర్వాత స్వర్గలోకంలో కూడా భోగాలు అనుభవించాలి, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా పోతాయి. ఆ వైరాగ్యం కలుగుతుంది. ఆ వైరాగ్యం కలగటం అంటే నాకు ఈ జన్మలోనూ వద్దు, తర్వాత స్వర్గ సుఖాలు నాకు వద్దు, అసలు జన్మ లేకుండా చేసుకుంటానికే నేను ప్రయత్నం చేయాలి. అక్కడికి వెళ్ళినా అవన్నీ ఖర్చు అయిపోతే మళ్ళీ వచ్చి భూమి మీదే పుట్టాలి, మళ్ళీ జీరో బ్యాలెన్స్ తోటి మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని మొదలు పెట్టుకోవాలి. నాకు స్వర్గము వద్దు, నరకము వద్దు, ఇక్కడ సుఖాలు కూడా కాదు నాకు కావాల్సింది. నాకేం కావాలి? నేనే పరమాత్మని అని తెలుసుకోవాలి. ఆ పరమాత్మ ఎవరో కాదు, అది నేనే అని అనుభవపూర్వకంగా ఇప్పుడు మనం వింటున్నాం, మళ్ళీ మనలను గుర్తు చేసుకుంటాం, దానిని మన సాధనల రూపంలో పెట్టుకోవాలి. అది బుద్ధి మనల్ని సాధనల వైపు నడిపిస్తుంది. అందుకని బుద్ధి మాట వినాలి మనం. అలా ఈ వివేక వైరాగ్యాలతో మనస్సుని జయించాలి. మనస్సు జయించాలంటే ఏది చూసినా ఇది నిత్యం కాదు, ఇది నేను ఇప్పుడు ఇంతకు ముందు ఇవన్నీ వాడాను, ఇప్పుడు నాకు ఇన్ని విషయాలు అక్కర్లేదు. ఎంత లగేజీ తగ్గించుకుంటే ప్రయాణం అంత సుఖంగా ఉంటుంది అంటారు మన పెద్దవాళ్ళు కదా. లగేజ్ అంటే ఏంటది? ఎక్కడ తగ్గించుకోవాలి. కోరికలు పెరిగితే బరువు పెరుగుతుంది, మూట పెరుగుతుంది. కోరికల మూట పెరిగింది అనుకోండి, ఊరెళ్ళాలి, ఒక బ్యాగుకి 4 బ్యాగులు అవుతాయి. ఉన్నవి చాలు, తక్కువ లగేజ్ తో వెళ్ళామనుకోండి, మనం వెళ్ళిన చోట సుఖంగా ఉండగలం. అదే లగేజీలు బాగా పెట్టుకోవటం, బంగారం, వెండి, ఇంకా రకరకాల వస్తువులు అన్నిటిని మోసుకుంటూ వెళ్ళామనుకోండి, మనకి బరువులు తప్పవు, కష్టాలు అవి మోసుకుంటూ వాటిని చూసుకుంటూ ఆ బాధలు తప్పవు. లెస్ లగేజ్, మోర్ కంఫర్ట్. ఎప్పుడైతే ఈ కోరికలను మనం తగ్గించుకుంటూ ఉంటామో లెస్ లగేజ్ అవుతుంది. అప్పుడు మనం పరమాత్మ వైపు తిరగగలుగుతాం. ఈ బరువులు మోసుకుంటూ ఇక్కడే ఉంటాం, పరమాత్మ వైపు కాదు కదా, అటు కన్నెత్తి కూడా చూడలేము. అంటే మన లోపలికి మనం ధ్యాన స్థితిలోకి వెళ్ళలేము. అలా వివేక వైరాగ్యాలతో మనస్సును జయించాలి. అందుకు ఈ శాస్త్రాలు, గురువులు తోడ్పడతారు, సహాయపడతారు. మొదట్లో కొంతకాలం పరిగెత్తే మనసును పరిగెత్తిస్తుంది, అది పరిగెత్తుతుంది, తప్పదు. అలా పరిగెడుతూ పరిగెడుతూ తనని తాను మరిచిపోకూడదు. ఆ పరిగెత్తే మనసుని గమనించాలి. దాన్ని ఆగిపోమంటే ఆగిపోదు, అది పరిగెత్తడం దానికి అలవాటు. దాన్ని గమనించుకోవటం మొదలు పెడితే అప్పుడు దాని పరుగులు మెల్లగా తగ్గుతాయి. ఎందుకు పరిగెత్తుతున్నాను అని గుర్తించుకుని సమయం కనిపెట్టి దాని మీద కళ్ళెం బిగించి స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. అంటే కొందాక కొత్త గుర్రం గురించి చెప్పుకున్నాను చూసారా మొదట్లో, ఆ కొత్త గుర్రం లాంటిదే ఈ మనస్సు. పరిగెత్తు పరిగెత్తు పరిగెత్తు, నీ వెంట నేను వస్తున్నా అని ఆ పరిగెత్తే మనస్సుని దాన్ని మెల్లగా మన స్వాధీనంలోకి తెచ్చుకోవాలి. ఆ తర్వాత ఆత్మ మీద ఆ మనస్సుని నిలపాలి. ఆత్మ అంటే నేను పరమాత్మని, నేను ఆత్మ చైతన్యాన్ని, ఈ దేహం నేను తెచ్చుకున్నది. ఓ పిచ్చి మొహమా, ఇది పిచ్చి, నువ్వు మనసా, నువ్వు నాలోని ఆత్మవే,
నువ్వేం చేస్తున్నావంటే ఈ దేహమే నిజమనుకు ఇటు పరిగెడుతున్నావు. కాదు, నువ్వు ఆత్మలోంచి లేచిన ఒక అలవి. ఈ దేహం ఇంద్రియాల వెంట పరిగి పెడుతూ ఉన్నావు. కాదు కాదు కాదు, నువ్వు ఆత్మ చైతన్యాన్ని. ఇది పరిగెడుతున్నప్పుడు నువ్వు చూడు, ఏవి నిత్యమో ఏవి అనిత్యమో, ఏది అవసరమో ఏది అవసరం లేదో గమనించు అని మనస్సుని మనం నిగ్రహంలోకి మనంతట మనం తెచ్చుకోవాలి. అలా మనస్సు స్వాధీనంలో ఉంచుకుంటే ఏమిటి ప్రయోజనం? ఈ ప్రయోజనం ఏంటో 7వ శ్లోకంలో మనం రేపు చెప్తాం.